profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 9350 దగ్గర 38 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. అలాగే సెన్సెక్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతోంది. మేబీ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి. డాలర్తో రూపాయి 64.45 దగ్గర ఓపెన్ అయింది. సో డాలర్తో రూపాయి స్ట్రెంత్ కూడా కొనసాగుతూనే ఉంది. అండ్ ఇవాళ కూడా ఐటీ ఫార్మా స్టాక్స్లో బయింగ్ కొనసాగుతుందా, ఇది ఆసక్తికరం. మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ప్రారంభమైతే మనకు ఆ విషయం స్పష్టమవుతుంది. ఈలోగా కొన్ని ఈమెయిల్ సందేహాలకు సమాధానాలతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నరేంద్ర కుమార్ మెయిల్ పంపించారు. విప్రో బోనస్ ముందు తీసుకోవచ్చా, బోనస్ తర్వాత తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఒకటండి, బోనస్ ముందుకు తీసుకున్నా అంటే మీకు దానివల్ల మీకు ఎట్టని తీసుకోవచ్చు అండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐటీ కంపెనీస్కి రానున్న రోజుల్లో అంత లాంగ్ టర్మ్కి అంత బాగుండకపోవచ్చు. అదొకటి మీరు చూడండి. లాంగ్ టర్మ్లో బాగుంటుంది లేదు మనకు తెలియదు, షార్ట్ టర్మ్లో బాగుండదు. షార్ట్ టర్మ్లో అయితే పెద్దగా పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు టర్మ్లో చాలా రకరకాల డెవలప్మెంట్స్ మైట్ హ్యాపెన్. అవన్నీ ఎలా ఉంటుందో మనం ఊహించడం కష్టం. ఈవెన్ షార్ట్ టర్మ్ వ్యూతో కూడా ఈ స్టాక్ అయితే పెద్ద పెరిగే అవకాశాలు లేదంటే మ్యాక్సిమం 520, 524 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది. ఇప్పట్లో అయితే ఈ వీటిలో అంటే నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 2 to 3 months అయితే పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. తర్వాత దాసు మెయిల్ పంపించారు. రిలయన్స్ క్యాపిటల్ 1 lakh rupees ఇన్వెస్ట్ చేస్తారట 5 years వ్యూతో. యాజ్ ఇట్ హ్యాస్ మెనీ సబ్సిడరీస్, రిలయన్స్ హౌసింగ్, రిలయన్స్ ఇన్సూరెన్స్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని లిస్ట్ చేస్తారు సెపరేట్గానే ఊహతో ఆశతో. రిలయన్స్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? యా, మెనీ కంపెనీస్ ఆర్ లైక్ దట్. రిలయన్స్లో నిపాన్ వాళ్ళది లైఫ్ ఇన్సూరెన్స్ స్టేక్ ఉందండి. సో డెఫినెట్లీ ఇటువంటివన్నీ దేర్ ఆర్ ఎస్ఓటిపి వాల్యుయేషన్స్ అంటారండి. సమ్ ఆఫ్ ద పార్ట్స్ మీరు అన్నట్టు దే హ్యావ్ ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, దే హ్యావ్ లైఫ్ ఇన్సూరెన్స్, దే హ్యావ్ జనరల్ ఇన్సూరెన్స్, సో అండ్ మ్యూచువల్ ఫండ్. ఇవన్నీ కూడా రాబోయే 5 years అంటున్నారు. డెఫినెట్లీ 5 years వ్యూతో మీరు కొనొచ్చండి రిలయన్స్ క్యాపిటల్. అండ్ ఒకటేసారి కాకుండా మీరు అబౌట్ 2 price pointsలో కొనండి. ఎందుకంటే ఇటువంటి స్టాక్స్ ఓవరాల్ ఈ ప్యాక్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ మూవ్మెంట్ మనం రీసెంట్ టైమ్స్లో చూసాం. కాబట్టి ఏదన్నా ఓవరాల్ మార్కెట్లో కరెక్షన్స్ వచ్చినప్పుడు ఈ వీటిలో కరెక్షన్స్ వస్తాయి. సో 2 or 3 price pointsలో తప్పకుండా కొనండి. డెఫినెట్లీ మీరు అనుకునేది జరిగేది మాత్రం ఖాయం. 5 years అంటున్నారు కాబట్టి ఇట్స్ రీజనబుల్లీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఎక్కడప్పుడు రివ్యూ చేసుకోండి అండ్ తప్పకుండా మీరు కొనుక్కోండి. ప్రసాద్ యూఏ నుంచి మెయిల్ పంపించారు. బహుశా ఆయన న్యూమరాలజీ ఫాలో అవుతారనుకుంటాను. PRRASADH అని ప్రసాద్. మరి తెలుగులో ఎలా రాస్తారండి? మీరు న్యూమరాలజీ లెక్కలు బాగానే ఉన్నాయి, ఇంగ్లీష్ వరకు సరిపోయింది. మరి తెలుగులో ఏం చేస్తారు? ఏదన్నా అలా ఎలా రాస్తారు చెప్పండి. సో ఆ న్యూమరాలజీ అనేది ఇట్స్ ఏ ఐవాష్ అండి. IDFC బ్యాంక్ ఉంది ఆయనకి పోర్ట్ఫోలియోలో. అలాగే LIC హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఫెడరల్ బ్యాంక్ ఉంది, ఎనర్జీ డెవలప్మెంట్, HVL పవర్, జీలాండ్, అశోక్ లేలాండ్ ఇవన్నీ ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. 1 to 2 years కోసం ఎలా ఉన్నాయి? ఐ థింక్ సమ్ ఆఫ్ దెమ్ యూ షుడ్ షెడ్ దెమ్ అండి. అండ్ ఇట్లా జీలర్న్ ఇటువంటి ఎందుకంటే ఎడ్యుకేషన్ యాజ్ ఏ వర్టికల్ మనకి స్టాక్ మార్కెట్లో అంతగా రాణించాలి. ఎక్సెప్ట్ బుక్ పబ్లిషర్స్. మనకి ఈరోజు ఎస్ ఛానల్ లిస్ట్ అవుతుందండి. ప్లస్ గతంలో కూడా మనకి మ్యాక్మిలన్ పబ్లిషర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ లిస్టెడ్ రంగంలో. కాంటెంట్ ఉండి పబ్లిషర్స్ వాళ్ళవి మాత్రం దే ఆర్ డూయింగ్ రీజనబుల్ వెల్, బట్ నాట్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పర్సే. ఎందుకంటే దే ఆర్ ప్లిటోరీ ఆఫ్ దెమ్. అండ్ ఆల్సో మనకి అన్ఆర్గనైజ్ సెక్టర్ నుంచి దే స్టిల్ ఇంటెన్స్ కాంపిటీషన్. సో అటువంటి మీరు యూ కెన్ షెడ్ ఇట్ అండి. LIC హౌసింగ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్ ఇట్లాంటివి తప్పకుండా కంటిన్యూ చేయమని చెప్తాను. బట్ కొద్దిగా ఓవర్లోడ్ అనేది మీకు ఫైనాన్స్లో ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్స్ ఉన్న చోట బుక్ చేసి మీరు ఇతరత్ర వేరే 2-3 ఆటో ఆన్సర్లే కానివ్వండి, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, రెడీమేడ్ గార్మెంట్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో LIC ఫైనాన్స్ ఉంది. అట్లా మేబీ 1 or 2 యూ కెన్ యాడ్ ఇన్ దోస్ సెక్టర్స్. తర్వాత శంకర రవికుమార్ అడుగుతున్నారు. గణేష్ బెంజోప్లాస్ట్ 1 to 2 years వ్యూతో కొనుక్కోవచ్చా? అలాగే ప్రాఫిట్ ట్రేడ్కి NRIs సబ్స్క్రైబ్ చేయటం ఎలా? NRIs చేయొచ్చండి, కాకపోతే మీకు మేము ఫోన్ ద్వారా అంటే SMS ద్వారా మెసేజ్ పెట్టలేము. ఈమెయిల్ ద్వారా మాత్రం మీరు అందుకోవచ్చు. దానికి సిద్ధపడితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయొచ్చు. గణేష్ బెంజోప్లాస్ట్ సంగతి ఏంటి? చూడండి, గణేష్ బెంజోప్లాస్ట్ గురించి ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది. అంటే వద్దని చెప్తాను. అంటే ఇదే సెక్టర్లో మీకు కెమికల్స్లో చాలా స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడే మనం ఓంకార్ గురించి మాట్లాడుకున్నాం. సో అటువంటి స్టాక్స్ని మీరు పిక్ చేసుకోండి. ఓంకార్ ఇన్ని రోజులు మీకు రిటర్న్ ఇచ్చింది పెద్దగా లేకపోయినా ఒకసారి పెరగడం స్టార్ట్ అయితే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ 52-week హైక్ వచ్చింది. సో మీరు గణేష్ బెంజోప్లాస్ట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఫండమెంటల్స్ పరంగా అంత గొప్పగా లేదండి.
ఇంకా మనం మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం అని అంటున్నాం కదా ఇందాక. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు చాలా అవుట్ పెర్ఫార్మెన్స్, చాలా స్కీమ్స్ మనకు బాగా పెర్ఫామ్ చేయడం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని స్కీమ్స్ మాత్రం అంటే పాపులర్ స్కీమ్స్లో కొన్ని మనం బాగా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న స్కీమ్స్లో కొన్ని బాగా పనిచేయడం లేదు. అంటే రిటర్న్స్ బాగానే ఉంటున్నాయి, బట్ కంపేర్ టు ద బెంచ్ మార్క్, ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ని మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ కంపేర్ చేస్తూ ఉంటాం. సో ఇండెక్స్లో ఎటువంటి రిటర్న్స్ వస్తున్నాయి, ఈ పర్టికులర్ స్కీమ్ ఎటువంటి రిటర్న్స్ ఇస్తుంది, ఈ రెండింటికి మధ్య కంపారిజన్ ఎలా ఉందనేది. సో కొన్నిటికి సెన్సెక్స్ బెంచ్ మార్క్ ఉంటుంది, కొన్నిటికి నిఫ్టీ బెంచ్ మార్క్ ఉంటుంది, కొన్నిటికి నిఫ్టీ 100 బెంచ్ మార్క్ ఉంటుంది. సో ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్లతో కంపేర్ చేస్తే ఈ స్కీమ్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ హెచ్డిఎఫ్సి ప్రుడెన్స్, ఇది ఒక బ్యాలెన్స్డ్ ఫండ్ అనమాట. సో లాస్ట్ ఇయర్ టు డేట్ అంటే లాస్ట్ 5 months రిటర్న్స్ కనుక మనం చూస్తే 15.2% రిటర్న్ వచ్చింది. ఇట్స్ ఎ వెరీ పాపులర్ స్కీమ్. బెంచ్ మార్క్ ఇండెక్స్ హ్యాస్ గివెన్ 10.7% రిటర్న్. హెచ్డిఎఫ్సి ప్రుడెన్స్లో మాత్రం 15.2% రిటర్న్. సో చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి ప్రుడెన్స్కి మనం టిక్ మార్క్ చేయొచ్చు. 1 year రిటర్న్స్ తీసుకున్నా కూడా బెంచ్ మార్క్ ఓన్లీ 17.2% రిటర్న్ ఇస్తే ఈ స్కీమ్ మాత్రం 32% రిటర్న్ ఇచ్చింది. సో హెచ్డిఎఫ్సి ప్రుడెన్స్ ఈజ్ ఏ గుడ్ స్కీమ్ అని మనం దాన్ని టిక్ మార్క్ చేసుకోవచ్చు. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూస్తే కొంత డిసప్పాయింటింగ్గానే ఉంది. ఎందుకంటే ఇయర్ టు డేట్ 8.1% రిటర్న్ మాత్రమే ఇచ్చింది, వేరాజ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ 10.7% రిటర్న్ ఇచ్చింది. అలాగే 1 year చూస్తే ఓకే, బెంచ్ మార్క్తో ఈక్వల్గా ఇచ్చింది 17.5%. హెచ్డిఎఫ్సి ఈక్విటీ స్లైట్లీ బెటర్ దాన్ బెంచ్ మార్క్ ఇండెక్స్. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ డిసప్పాయింట్ చేసింది. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఇంటూ మార్క్ కొట్టుకోండి, ఎవరు అప్లై చేయదు ప్రస్తుతానికి. లెటర్స్ కీప్ ఇట్ ఇన్ ఏ వాచ్ మోడ్. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ స్కీమ్. బిర్లా సన్ లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఇది కూడా కొంత డిసప్పాయింట్ చేస్తుంది. మనం ఈ కార్యక్రమంలో ఎక్కువగా రికమెండ్ చేసిన స్కీమ్ కూడా, అంటే కొద్దిగా పెర్ఫార్మెన్స్లో స్లైట్ డిటరేషన్ కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీని పక్కన పెట్టండి, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్. అలాగే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇది 1 year పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఇయర్ టు డేట్ పెర్ఫార్మెన్స్లో కొంత ల్యాగ్ కనిపిస్తుంది. సో దాన్ని వాళ్ళు క్యాచప్ అవుతున్నారా లేదా అన్న అంశాన్ని మనం గమనిస్తూ ఉండాలి. హెచ్డిఎఫ్సి టాప్ 200 బాగుంది, లాస్ట్ 1 year రిటర్న్స్ 33% రిటర్న్ ఇచ్చింది. సో ఇట్ హ్యాస్ బీటెన్ ది బెంచ్ మార్క్ ఇండెక్స్ బై ఆల్మోస్ట్ 10%. సో హెచ్డిఎఫ్సి టాప్ 200 టిక్ మార్క్, రైట్ మార్క్ పెట్టుకోవచ్చు. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో ఫోకస్డ్ బ్లూ చిప్, బెంచ్ మార్క్ కంటే కొంచెం స్లైట్లీ బెటర్ పెర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది. సో దిస్ ఈజ్ ఓకే కైండ్ ఆఫ్ ఎ స్కీమ్. అండ్ ఎస్బీఐ బ్లూ చిప్ నేను చాలా ఎక్కువగా చెప్పిన స్కీమ్ ఇది. ఈ మధ్య పెర్ఫార్మెన్స్ అండర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సో ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ని హోల్డ్ చేయండి. గతంలో ఏదైనా ఎస్ఐపి చేస్తుంటే మేబీ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం, బట్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం ఎస్బీఐ బ్లూ చిప్ని. అలాగే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఇట్ ఈస్ డూయింగ్ వెల్. ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో టాప్ రేటెడ్ ఫండ్ ఇది. బెంచ్ మార్క్ అంటే 1 year రిటర్న్స్ చూస్తే మాత్రం తక్కువగా ఉన్నాయి, 20% ఉన్నాయి. కాబట్టి మరొక ఆల్టర్నేటివ్ స్కీమ్ను మనం సెలెక్ట్ చేసుకుందాం ఈఎల్ఎస్ఎస్ బెనిఫిట్స్ కోసం. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్, ఇది కూడా మనం ఈ కార్యక్రమంలో తరచుగా రికమెండ్ చేసిన స్కీమ్ ఇది. ఇది కూడా కొద్దిగా అండర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 1 year రిటర్న్స్ ఆర్ వెరీ డిసప్పాయింటింగ్ కంపేర్ టు ది బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ 26% ఇస్తే ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్లో 21% రిటర్న్ వచ్చింది. కాబట్టి ఈ స్కీమ్స్లో ఒక్కసారి మళ్ళీ మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని రివ్యూ చేసుకోవాల్సిన సమయం. ఇప్పుడు చదివిన స్కీమ్స్ అన్నీ కూడా హెచ్డిఎఫ్సి ప్రుడెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్, హెచ్డిఎఫ్సి ఈక్విటీ, వీటిలో హెచ్డిఎఫ్సి ప్రుడెన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ఈక్విటీకి ఎటువంటి ప్రమాదం లేదు. అలాగే హెచ్డిఎఫ్సి టాప్ 200 కూడా ప్రమాదం లేదు. కానీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ డిసప్పాయింట్ చేస్తుంది. బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ డిసప్పాయింట్ చేస్తుంది. ఎస్బీఐ బ్లూ చిప్ డిసప్పాయింట్ చేస్తుంది. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్, ఇవి కూడా డిసప్పాయింట్ చేస్తున్న స్కీమ్స్. కాబట్టి ఒక్కసారి వాచ్ కేర్ఫుల్గా వాచ్ చేస్తుండండి ఈ స్కీమ్స్ పెర్ఫార్మెన్స్ని. తర్వాత ఈ మెయిల్స్ తీసుకుందాం. ఒక 3 నిమిషాలు మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. ప్రవీణ్ మెయిల్ పంపించారు. హెచ్పిఎల్ పవర్ కొన్నారట 45 రూపాయల్లో 6 months కోసం. సో కంపెనీ గురించి చెప్పండి, రిజల్ట్స్ ఎలా ఉంటాయి? చూడండి, హెచ్బిఎల్ రిజల్ట్ లాస్ట్ టైం కొంచెం బాగా వచ్చాయండి. అయితే ఈసారి ఇంకా రిజల్ట్ మనం ఎట్లుంటాయి చెప్పలేము, ఎందుకంటే ఇది కంటిన్యూగా రిజల్ట్ బాగుండవు. ఒకసారి బాగా వస్తే ఇంకోసారి బాగుండవండి. ఆ విధంగా ట్రాక్ రికార్డ్ ఉంది దీనికి. ఫండమెంటల్స్ అంత గొప్పగా లేవండి. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే ఇటువంటి పెరుగుతున్న టైంలో, లిక్విడిటీ ఉన్న టైంలో ఇటువంటి స్టాక్స్ బాగా పెరుగుతాయి, అప్పుడు మీరు ఎగ్జిట్ కావాలి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దు. ఆల్రెడీ ఉంటే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. తర్వాత మెయిల్ బాలాజీ నాయుడు, బెస్ట్ రియల్ ఎస్టేట్ రియల్ టైమ్ స్టాక్ మార్కెట్ లైవ్ ప్రైస్
అండ్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ప్యాటర్న్ మొబైల్ యాప్ కావాలట. సో ఇటువంటి యాప్స్ని మనం రాజేంద్ర గారు వచ్చినప్పుడు అడుగుదామండి. ఆయన ఎక్కువగా టెక్నికల్స్ చార్ట్స్ని స్టడీ చేస్తుంటారు కాబట్టి ఆయన ద్వారా చెప్పించే ప్రయత్నం చేద్దాం. సీతారాం అడుగుతున్నారు, ఫెడరల్ బ్యాంక్, విజయ బ్యాంక్ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? I think, yeah, you can buy Federal Bank. Excellent results వచ్చాయి. It's very strong. Vijaya Bank గతంలో maybe 3-4 months back మనకి చాలా strong performance చూసాం. అంటే among the PSU banks, I think Vijaya Bank has done reasonably well compared to others. So I think రెండు కూడా to answer the question, yeah, మీరు కొనొచ్చండి. ఒక 2 price points లో with a 10 to 12% correction కొనండి. ఎందుకంటే ఇవి fairly liquid stocks కాబట్టి ఒక 10-12% correction ఉంటే మంచిది. So Vijaya Bank is also a PSU bank. So buy PSU banks. This is time to buy them. Keep them in your portfolios and expect decent returns in the next 2 to 3 years. Majority of the private banks, not all the public sector banks. Maybe కొన్నిటిని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లాంటి వాటిని అవాయిడ్ చేయండి. బట్ ట్రై టు అక్యూములేట్ పెద్ద బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఆర్ యూనియన్ బ్యాంక్ ఆర్ ఈవెన్ చిన్న బ్యాంక్స్ లైక్ విజయ బ్యాంక్ కూడా పెర్ఫార్మెన్స్ వైజ్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ విజయ బ్యాంక్. రమేష్ అయ్యగారి అడుగుతున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? స్టేబుల్గా ఉంది, ఏం జరుగుతుంది? చూడండి, ఆర్బిఎల్ బ్యాంక్ ఒక కరెక్షన్ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్కి వచ్చిందండి. కాబట్టి కరెక్షన్ కొంచెం అంటే స్వల్పకాలిక అప్ ట్రెండ్ ఉంటుంది. మేజర్గా అయితే లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ అయితే ఇంకా ఉండకపోవచ్చు అండి. కొంచెం షార్ట్ టర్మ్ మాత్రం ఇది కన్సాలిడేషన్లో ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. తర్వాత సత్యనారాయణ సింగ్ అడుగుతున్నారు, అశోక బిల్డ్కాన్, పొలారిస్ కన్సల్టింగ్ ఈ రెండు 2 years కోసం ఎలా ఉంటాయి, కొనుక్కోవచ్చా? అశోక బిల్డ్కాన్ ఈజ్ ఓకే అండి. పొలారిస్ మేనేజ్మెంట్ వైజ్ అంత స్ట్రాంగ్గా మనకి గతంలో షేర్ హోల్డర్కి వాల్యూ క్రియేట్ చేసిన దాఖలాలు కనపట్లేదు. ఐ థింక్ యాజ్ అ గ్రూప్ దే ఆర్ ఫెయిల్ టు రియలీ గివ్ సమ్ గుడ్ రిటర్న్ టు షేర్ హోల్డర్స్. అండ్ ఐటీకి పెద్ద అంతగా మనకి ఫ్యాన్సీ కూడా లేదు కాబట్టి పొలారిస్ కెన్ బి అవార్డెడ్. అశోక బిల్డ్కాన్ గో అహెడ్. 9325 నిఫ్టీ ఓపెన్ అయిన వాల్యూ ఇది 13 పాయింట్లు, 12 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. నిఫ్టీ బ్యాంక్ 22,805 ఫ్లాట్గా ఓపెన్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడిప్పుడే నెంబర్స్ వస్తూ ఉన్నాయి మనకు. హెచ్డిఎఫ్సి 0.7% లాభంతో ప్రారంభమైంది. అలాగే ఐఓసి 0.7% పెరిగింది. సో ఫస్ట్ ట్రేడ్ ఈజ్ పాజిటివ్ ఫర్ దీస్ కౌంటర్స్. ఇన్ఫోసిస్ పాజిటివ్గా ప్రారంభమైంది. గ్రాసిమ్ పాజిటివ్గా ప్రారంభమైంది. యాక్సిస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 0.4% అప్. పవర్ గ్రిడ్ పాజిటివ్ ఓపెనింగ్. హిందాల్కో జస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్. భారతీయ ఇన్ఫ్రాటెల్ మాత్రం నష్టమైంది, రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, 1% నష్టమైంది. భారతీయ ఎయిర్టెల్ కూడా నష్టాల్లోనే ఉంది. ఎస్ బ్యాంక్ 0.5% నష్టంతో ప్రారంభమైంది. గెయిల్ 0.5% కోల్పోయింది. అలాగే ఐటీసీ 0.2% డౌన్ అండ్ సన్ ఫార్మా 0.3% డౌన్. సో భారతీ గ్రూప్ చెందిన 2 కౌంటర్స్లోనూ నష్టాలు చూస్తున్నాం, భారతీ ఇన్ఫ్రాటెల్ అండ్ భారతీ ఎయిర్టెల్. అరబిందో ఫార్మా ఫ్లాట్గా ఓపెన్ అయింది 604 దగ్గర. యూఎస్ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్ వచ్చాయని తెలిసిన తర్వాత కూడా ఫ్లాట్గా ఓపెన్ అయింది. బట్ అరబిందోలో అంతగా వరీ కావాల్సిన అవసరం కనపట్లేదు కంపేర్డ్ టు అదర్ ఫార్మా కౌంటర్స్. మోనత్ ఇస్పాత్ చిన్న కంపెనీస్లో స్ట్రాంగ్గా, అంటే స్టీల్ చెందిన స్టాక్స్లో మోనత్ ఇస్పాత్, భూషణ్ స్టీల్ ఈ రెండు కూడా పాజిటివ్గా మోర్ దాన్ 3% గెయిన్స్తో ప్రారంభమయ్యాయి. రియల్ ఎస్టేట్ ప్యాక్ ఎలా ఉంది? హెచ్డిఐఎల్ అనదర్ 3% గెయిన్. అనంతరాజ్ 5% అప్. సో అనంతరాజ్ ఈ వన్ స్టాక్ టు వాచ్ ఇన్ ది రియల్ ఎస్టేట్ స్పేస్. అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ టెక్నికల్లీ స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్ ఇది 68.7, ఆల్మోస్ట్ 3% పెరిగింది. హైడెల్బర్గ్ సిమెంట్ 2% పెరిగింది. శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఈజ్ వన్ మోర్ కౌంటర్ టు వాచ్. నిన్ననే ఈ కౌంటర్లో ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది, ఇవాళ కూడా 2% అప్. చెమ్మల్ ఫెర్టిలైజర్స్ స్ట్రాంగ్గా ఉంది. జిఎన్ఎఫ్సి 1.5% పెరిగింది. అండ్ యూనియన్ బ్యాంక్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, సో 1% కరెక్షన్ కనిపిస్తుంది, 0.7%. 186.3 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏబీబీ నేను చూసాను, చాలా స్ట్రాంగ్ ఆర్డర్ ఫ్లో ఇన్ఫ్లో కనిపిస్తుంది, దీంతో 1.7% పెరిగింది. అలాగే ఇవాళ రిజల్ట్ రాబోతున్న సిండికేట్ బ్యాంక్, గోడ్రేజ్ ప్రాపర్టీస్ లాంటి కౌంటర్స్లో, గోడ్రేజ్ కన్జ్యూమర్ లాంటి కంపెనీస్లో కూడా పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ చూస్తున్నాం. సో పెద్దగా ఇండెక్స్ పరంగా మూవ్స్ లేవు, కానీ స్పెసిఫిక్ కౌంటర్స్లో మాత్రం స్ట్రాంగ్ యాక్షన్ చూస్తున్నాం, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో. విజయ బ్యాంక్ అప్, థైరోకేర్ అప్, అలాగే బ్లూ స్టార్ పాజిటివ్గా ఉంది. ఫ్యూచర్ రిటైల్ నెగిటివ్గా ఉంది. ఫోర్టిస్ హెల్త్ కేర్ ఈజ్ పాజిటివ్. అండ్ నిఫ్టీ 9322 దగ్గర స్థిరంగా ఉంది. అర్జున్ అడుగుతున్నారు, టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ 85 రూపీస్లో 2 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు.
చాలా రోజుల తర్వాత రేట్ వచ్చింది, దీన్ని అమ్మేసి వేరే స్టాక్ షిఫ్ట్ కావడం మంచిదా? ఐ థింక్ కరెంట్లీ కొద్దిగా హోల్డ్ చేయండి, ఎందుకంటే టూరిజం ఆల్సో విల్ బి ఎ బిగ్ థీమ్ అండి. దో వీళ్ళు ఓన్లీ టూరిజం, ఎంటర్టైన్మెంట్ అండ్ రిసార్ట్స్ వీటికే ఎక్కువ ఫైనాన్స్ చేస్తారు. బట్ ఒక 1 or 2 quarters చూడండి, కొద్దిగా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఎక్కువ పెరగవు. ఇది కూడా ఒక సెగ్మెంట్కి క్యాటర్ చేసే ఫైనాన్సింగ్ కంపెనీ కాబట్టి, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ కూడా ఉంది. అనదర్ 1 or 2 quarters చూడండి, ప్రాబ్లీ 100+ దాటితే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. పడార్తి సంతోషి, పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్స్ అంటే ఏంటి? నిన్న ఎవరో అడిగారు, బయోకాన్ పుట్ ఆప్షన్ తీసుకున్నాం అని, ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. సో కొంచెం దీనికి ఒక క్లాస్ రూమ్ లాగా కండక్ట్ చేసి చెప్తే అర్థమయ్యే విషయం అండి. ఇది మనం తక్షణమే వెంటనే ఒక 30 secondsలో చెప్పే సమాధానం కాదు ఇది. ఆప్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఒక సెపరేట్ మార్కెట్ సెగ్మెంట్, లైక్ క్యాష్ మార్కెట్ ఎలాగో అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ మరొక సెపరేట్ మార్కెట్ అది. అందులో ఆప్షన్స్లో ఈ 2 రకాలు ఉన్నాయి మీరు అడిగిన పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్. పుట్ ఆప్షన్ అంటే కొంచెం పెసిమిస్టిక్గా ఉండేవాళ్ళు, అదే మార్కెట్ ఇండెక్స్ ఆర్ పర్టికులర్ కౌంటర్లో వీక్నెస్ ఉంటుంది అంటున్న వాళ్ళు పుట్ ఆప్షన్ కొనుక్కుంటారు. అలాగే కొంచెం పాజిటివ్గా ఉండేవాళ్ళు పుట్ ఆప్షన్ రైట్ చేస్తారు. అలాగే కాల్స్ అంటే కాల్ కొనుక్కునే వాళ్ళు మార్కెట్ పట్ల ఆశాభావంతో ఆర్ ఆ పర్టికులర్ కౌంటర్ పట్ల ఆశాభావంతో కాల్ ఆప్షన్ని కొంటారు. వేరేజ్ బేరిష్గా ఉండేవాళ్ళు కాల్ ఆప్షన్ని రాస్తారు. సో ఇది స్థూలంగా చెప్పాలంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. మేబీ వన్ ఆఫ్ దీస్ డేస్ మనం వర్క్షాప్ కండక్ట్ చేస్తాం కాబట్టి హైదరాబాద్లో, దానికి హాజరయ్యే ప్రయత్నం చేయండి. శ్రీధర్ అడుగుతున్నారు, మీర్జా ఇంటర్నేషనల్ 92 రూపీస్లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా, రిజల్ట్స్ వచ్చే వరకు సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయండి. మిర్జా ఇంటర్నేషనల్ చాలా ఇది కూడా ఏంటంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ వచ్చింది. అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ ఒక కొన్ని నెలలు కన్సాలిడేషన్ అయింది. ఇప్పుడు అప్ ట్రెండ్ వచ్చిందండి, కాబట్టి మీరు హోల్డ్ చేయండి. రిజల్ట్ కూడా ప్రాబ్లమ్ బాగుండే అవకాశాలు ఉన్నాయి, హోల్డ్ చేయమంటారు. శివకుమార్ అడుగుతున్నారు, హెచ్సిసి ఈ లెవెల్స్లో 1 year కోసం కొనుక్కోవచ్చా? ఒకటండి, హెచ్సిసి కొంచెం ఓపిక ఉంటే మీరు కొనుక్కోవచ్చు అండి. రీసెంట్గా ఇది బాగా పెరిగిన స్టాక్ ఇది. మిగతా కన్స్ట్రక్షన్ లేకపోతే రియల్ ఎస్టేట్ యాక్టివిటీకి స్టార్ట్ కాకముందు ఈ స్టాక్ ఆల్రెడీ పెరిగింది. ఇప్పుడు కొంచెం ఈ లెవెల్లో ఆగొచ్చు, బట్ 1.5 year అయితే మీరు కొనుక్కోవచ్చు. తర్వాత హేమంత్ కుమార్ అడుగుతున్నారు, యాస్టెక్ లైఫ్ సైన్సెస్ 600 రూపాయల్లో ఉన్నాయి, ఎలా ఉంటుంది, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి దీనికి? ఐ థింక్ ఇది చాలా షార్ప్ రన్అప్ చూసామండి. ఆల్మోస్ట్ అబౌట్ లెస్ దెన్ 100 రూపీస్ నుంచి 600 దాకా లాస్ట్ 1.5-2 yearsలో వెళ్ళింది. ఎందుకంటే ఇందులో గోద్రేజ్ ఇండస్ట్రీస్ అంటే గోద్రేజ్ అగ్రోవెట్ అని చెప్పి వాళ్ళు అగ్రోకెమికల్ కంపెనీ అండి, వాళ్ళు స్టేక్స్ తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి ఇంకా ఎంత ఫాస్ట్గా ఎంత పెరుగుతుందనేది చెప్పడం కష్టం. ప్రాబ్లీ ఇది అందులోకి మర్జ్ కూడా కావచ్చు, బట్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంచండి. దే కంటిన్యూ టు రిమైన్ సెపరేట్లీ. కొద్దిగా ఈ నెక్స్ట్ 2 quarters సీజనాలిటీ ఉంటుంది కాబట్టి అగ్రోకెమికల్స్ బిజినెస్ బాగానే ఉంటుంది. అక్కడ ఏమన్నా మీకు 700 to 750 జోన్లో వస్తే మాత్రం ప్రాఫిట్ బుక్ చేయండి. సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ 5% పెరిగింది. అలాగే విఎల్ఎస్ ఫైనాన్స్ ఈ కౌంటర్లో కూడా ఒక ప్రైస్ యాక్షన్ గమనిస్తున్నాం, 5.5% పెరిగింది, 72 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతోంది. తర్వాత కాలర్ కరీంనగర్ నుంచి శ్రీనివాస్. హలో సార్, ఇప్పుడు ఫార్మా ఫండ్ లో పెట్టచ్చు సార్. ఇప్పుడు రిలయన్స్ ఫార్మా ఫండ్ అంటే ఫార్మాలు బాగా పడ్డాయి కదా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఫార్మాలో పెట్టచ్చా? ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 1-2 years. మరి 1 year ఉద్దేశంతో కాకపోయినా అట్లీస్ట్ 2 years అండ్ అబౌవ్ కనుక మీకు హొరైజన్ అయితే, టైం హొరైజన్ అయితే తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్ఐపి మోడ్లో చేయండి, డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ అండి. గతంలో కూడా చెప్పారు వసంత్ గారు, థీమాటిక్ స్కీమ్స్ ఎప్పుడైతే మార్కెట్లో ఆ సెక్టర్ పర్ఫార్మెన్స్ బాగలేదో మీరు కొద్దిగా లాంగ్ టర్మ్ 2 or 3 years ఉంటే ఎస్ఐపి ద్వారా కొద్దిగా బల్క్లో కూడా పెట్టండి. ఎక్కడన్నా షార్ప్లీ ఒక్కొక్క రోజు సెక్టరల్ పర్ఫార్మెన్స్ లేనప్పుడు మీరు మెజారిటీ మనీ కమిట్ చేయాలనుకుంటే యూ కెన్ స్టార్ట్ స్ట్రైట్ అవే. ఎస్ఐపి ద్వారా పెట్టండి, ఫాల్ వచ్చినప్పుడు కొద్దిగా అడిషనల్ మనీ పెట్టండి. హ్యావ్ ఏ 2-3 year తప్పకుండా మీకు మంచి లాభాలు చేకూరుతాయి. సో కొంచెం బల్క్ మనీ ఇప్పుడు పెట్టండి, తర్వాత ఎస్ఐపి చేస్తూ ఉండండి, కంటిన్యూస్గా ఎస్ఐపి చేస్తూ ఉండండి, మంచి రిజల్ట్స్ వస్తాయి డెఫినెట్లీ. వారెన్ బఫే గారు చెప్పిన సామెతం ఎలాగో ఉంది కదా, మనకి అందరూ అవాయిడ్ చేయండి అనే సెక్టర్లో మనం ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి. అందరూ ఎగబడే సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమీ పెద్దగా ఫలితం ఉండదు. తర్వాత మెయిల్ ప్రసాద్ తిరుపతి నుంచి, వాల్చంద్ నగర్ కొన్నారు 165లో, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? చూడండి, వాల్చంద్ నగర్ హోల్డ్ చేయొచ్చు అండి. మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. డిఫెన్స్కి చెందిన ఒకే అంటే ప్యూర్ డిఫెన్స్ స్టాక్ అండి ఇది. లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తారు. తర్వాత రాజ్ కుమార్
హైదరాబాద్ నుంచి. హలో రాజ్ కుమార్. సార్ అడుగు. యాక్చువల్లీ ఫుడ్ ఐపీఓ గురించి అండి. మ్మ్. ఇది ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లో ఐపీఓ మనం తీసుకోవడానికి ఆప్షన్ అని విన్నాను. ఇన్ కేస్ అలా తీసుకుంటే కనుక మనం సెల్ చేయాలంటే ఎలా అండి? సెల్ చేయటం మీ డిమాట్ అకౌంట్ క్రెడిట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు. ఒకసారి డిమాట్ సో ఎస్బీఐ లో ఖచ్చితంగా డిమాట్ అకౌంట్ అండి. ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ తప్పనిసరిగా మీకు డిమాట్ అకౌంట్ ఉండాలి కదా. కొత్తగా వస్తున్నారా మార్కెట్లోకి మీరు? లేదు సార్, యాక్చువల్ ఏంటంటే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లో డైరెక్ట్ గా చూపించారు యూ కెన్ బై అని, బట్ ఐ డోంట్ హ్యావ్ డిమాట్ అకౌంట్ దేర్. సో నాకేంటంటే ఒక డౌట్ వచ్చేది, సో దాని గురించి కాల్ చేశాను. యూ షుడ్ హ్యావ్ ఏ డిమాట్ అకౌంట్ అండి. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ అన్ ఐపీఓ యూ షుడ్ హ్యావ్ ఏ డిమాట్ అకౌంట్ కదా. మీ డిమాట్ అకౌంట్కే మీ షేర్లు వచ్చి క్రెడిట్ అవుతాయి. ఇవి మెయిల్స్ అందరికీ అకౌంట్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయండి. సో అందులో మీరు మెన్షన్ చేయాలి కదా డిమాట్ అకౌంట్ వెన్ యూ అప్లై. Yeah. కాబట్టి డిమాట్ అకౌంట్ ఒకవేళ ఎస్బీఐలో ఉందో నాకు తెలియదండి. డిమాట్ డూ దే హ్యావ్ అండి? SBI has got a సో demat మీరు అందులోనే ఉందండి. డిమాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకుంటే మీరు కంప్లీట్లీ రాబోయే మంచి ఐపీఓస్లో కూడా మీకు ఎస్బీఐలోనే డిమాట్ అకౌంట్ ఉంటుంది. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు మంచి ఇష్యూస్లో డైరెక్ట్ అట్ ద క్లిక్ ఆఫ్ 3 or 4 బటన్స్ యూ కెన్ అప్లై అండి. తప్పకుండా మీరు ఫస్ట్ డిమాట్ అకౌంట్ ఎస్బీఐలోనే ఓపెన్ చేయండి అండ్ యూ కెన్ కంటిన్యూ టు పార్టిసిపేట్ ఇన్ వెరీ గుడ్ ఐపీఓస్. బ్యాంక్ ఇవాళ కూడా ఆఫ్ ఆల్ ది సెక్టరల్ ఇండస్ట్రీస్ ఈజ్ ది టాప్ గెయినర్. సో హెచ్డిఐఎల్, శోభా డెవలపర్స్, యూనిటెక్, డిఎల్ఎఫ్, ఐబీ రియల్ ఎస్టేట్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఇన్ఫ్యాక్ట్ ఆల్ ది ఇండెక్స్ కాంపోనెంట్స్ ఇంక్లూడింగ్ డెల్టా కార్ప్ అండ్ ఫినిక్స్ స్ట్రాంగ్గా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత కలర్ లైన్ ఉన్నారు విజయవాడ నుంచి సురేష్. హలో సార్ నమస్తే అండి, వస్తుంది సార్. నమస్తే అండి. ఇది చిన్న క్వశ్చన్ ఏంటంటే ఉజ్జీవన్ ఫైనాన్స్ కంటిన్యూ చేయిస్తారు. యాక్చువల్ నేను కొన్న రేట్ 450లో కొన్నాను, అది కిందికి పోతూ ఉంది. తర్వాత పాయింట్ ఏంటంటే మేము మీరు చెప్పిన కొన్ని ఫాలో అవుతున్నాము, బాగానే ఉంది, కొన్ని ప్రాఫిట్ అవుతాయి, కొన్ని ఏమవుతుందంటే అనుకోకుండా ఎక్కడో ఆగిపోతున్నాయి. అలాంటివి మీరు ఏమన్నా పేమెంట్ తీసుకొని రివ్యూ చేయగలరా? అంటే ఇంత పెద్ద అమౌంట్ పెడుతున్నప్పుడు కొంత ఇట్లా పేమెంట్ ఇచ్చి కొంచెం రివ్యూ చేసి పోర్ట్ఫోలియోని మమ్మల్ని పైకి తీసుకురాగలరా కొన్ని కేసుల్లో? మిమ్మల్ని గైడెన్స్ అంటే మిమ్మల్ని పైకి లాగాలని ప్రయత్నించి మేము డబ్బులు తీసుకుంటే అది మంచి పద్ధతి కాదండి. అది ఎథికల్లీ కరెక్ట్. మీరు చెప్పినట్టు పోనీ మీరు పర్సనల్ గా ఏమన్నా మాకు సమయం కేటాయించగలిగితే మేము మీట్ అయ్యి మా పోర్ట్ఫోలియో మీకు చూపిస్తాము, ఇలా కాదు ఇలా కొన్ని ఏమైనా సూచనలు చేయగలరా? ఎందుకు ఇలా మనకు ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, మీరు మెయిల్లో పంపించండి, టెలిఫోన్ లైన్లో అడగచ్చు. ఏమవుతుందంటే రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మీ విజయవాడ వచ్చి వర్క్షాప్ కండక్ట్ చేసాం, ఆ వర్క్షాప్లో టైంలో కూడా మీరు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. సో ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మీ దగ్గర సెపరేట్గా పైసలు తీసుకొని పని చేయడం ఎందుకు కదండి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ పనులు మేము చేయట్లేదు ప్రస్తుతానికి. అండ్ వాట్ ఎవర్ ఈజ్ దే ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నాం. తర్వాత సెబీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి సమస్యలు రాకుండా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. అంతమించి వేరే ఉద్దేశమే లేదు. మీ దగ్గర డబ్బులు ఏం అవసరం లేదు, ఉచితంగానే ఇలాగే చెప్తాము, ఏమీ ఇబ్బంది పడకుండా మెయిల్ చేస్తూ ఉండండి. సో ఆయన అడిగిన ఉజ్జీవన్ ఫైనాన్స్ పరిస్థితి ఏంటి? చూడండి, ఉద్యోగం మీరు అన్నట్టుగా బాగా వీక్ ఉందండి. షార్ట్ టర్మ్లో మీకు మార్కెట్ పెరుగుతున్నా కూడా అది డౌన్ ట్రెండ్ ఉంది. రీసెంట్గా కూడా చూసుకుంటే 380 లెవెల్స్ దగ్గర నుంచి కూడా చాలా షార్ప్గా కరెక్ట్ అయిందంటే ఇంకా కొంత వీక్నెస్ రావచ్చు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టర్లో మార్కెట్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉంటాయి. మనకి ఒక 8 నెలల క్రితం చూస్తే మొత్తం అందరూ కూడా ఎన్బిఎఫ్సి అన్నారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్. సో రానున్న రోజుల్లో కొంచెం వీక్ కావచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి, మళ్ళీ వీటికి ఒక టైం వస్తుంది. ఆ టైం రావడానికి కొంచెం, అంటే ఈ సెక్టర్ అంతా మళ్ళీ లైమ్లోకి రావడానికి కొంచెం టైం పట్టవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయొచ్చు. తర్వాత కరీంనగర్ నుంచి చంద్రశేఖర్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఐజీ పెట్రోకెమికల్స్ సార్ రిజల్ట్ బాగా వచ్చింది సార్. ఈ ప్రైస్ లో తీసుకోమంటారా సార్? లాంగ్ టర్మ్ కోసం. దీస్ ఆర్ బెటర్ టైమ్స్, గుడ్ టైమ్స్ ఫర్ ది ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఇంక్లూడింగ్ ఐజీ పెట్రో. సో ఇక్కడ కొనుక్కోవచ్చా? ఐ థింక్ వాళ్ళ చాలా స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ కూడా ఉందండి. అరౌండ్ 400 to 450 రేంజ్లో ఉంది. ఐ థింక్ డెఫినెట్లీ రాబోయే 2-3 ఇయర్స్లో వాళ్ళు నెంబర్ 1 లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారు ఇన్ ద కెమికల్స్ దే మేక్. అవి క్రూడ్ పెట్రోలియం డెరివేటివ్స్ కాబట్టి ఆ క్రూడ్ ఫాల్ అనేది అండ్ సెకండ్లీ రూపీ స్ట్రెంగ్త్ అనేది ఈ రెండు కూడా వాళ్ళకి చాలా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ అడ్వాంటేజ్ అండి. సో తప్పకుండా మీరు ఐజీ పెట్రోకెమికల్స్ ఇక్కడ కూడా ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. రాబోయే రోజుల్లో ఏదన్నా ఒక 10 to 15% మధ్యలో కరెక్షన్ వస్తే మాత్రం కొనండి. బట్ హ్యావ్ అట్లీస్ట్ 2-year వ్యూ అండి. ఐ థింక్ దే విల్ డూ వెరీ వెల్. తర్వాత మెయిల్ బాలకృష్ణ పంపించారు, ఉషా అని కూడా ఉంది కింద. జేబీఎఫ్ ఇండస్ట్రీస్ కరెంట్ లెవెల్స్లో కొనొచ్చా?
జేబీఎఫ్ ఇండస్ట్రీస్ హ్యాస్ నాట్ బీన్ సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్ అండి. జేబీఎఫ్ ఇండస్ట్రీస్లో కూడా మళ్ళీ వీ హ్యావ్ ద సేమ్ స్టోరీ. అది కూడా మనకి డెరివేటివ్స్ ఆఫ్ క్రూడ్ నుంచి వాళ్ళు పాలియస్టర్ చిప్స్ ఇవన్నీ కొద్దిగా సెమీ టెక్స్టైల్ అని చెప్పొచ్చు, నాట్ ప్యూర్లీ టెక్స్టైల్ రంగానికి చెందింది. బట్ ఇక్కడ ఈ ప్రైస్ నుంచి పెద్దగా డౌన్ సైడ్ లేదు. కొంచెం లాస్ట్ 1 or 2 yearsలో వాళ్ళు డెట్ రీస్ట్రక్చరింగ్ ఇవన్నీ చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ యూ కెన్ బై ఎట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. కొద్దిగా మీరు కొన్నదానికి ఒక 5% కింద స్టాప్ లాస్ పెట్టి యూ కెన్ రన్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 years. వాళ్ళు చేసిన ఎక్స్పాన్షన్ రాణిస్తే మాత్రం డెఫినెట్లీ విల్ మేక్ గుడ్ మనీ. ఓకే, గుత్తి వెంకట గుత్తి అన్న పేరుతో ఒక మెయిల్ వచ్చింది. చాలా సూచనలు చేశారు. మనం ఇచ్చే రికమెండేషన్స్లో ఎంతెంత ఎలకేషన్స్ చేయాలనేది, అలాగే కుటుంబరావు గారు వీక్లీ రికమెండేషన్స్ రావడం లేదు పంపించమని, వర్క్షాప్స్ సంబంధించిన నోట్స్ అన్నీ ఈమెయిల్ చేయమని, ఇలా రకరకాల సజెషన్స్ ఇచ్చారు. వీటిలో అమలు చేయగలిగిన వాటన్నిటినీ మనం అమలు చేసే ప్రయత్నం చేద్దామండి తప్పకుండా. అరవింద్ అడుగుతున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మదర్సన్ సుమి, ఐఓసి, ఐటీసీ, ఆర్బిఎల్ బ్యాంక్, రిలయన్స్ డిఫెన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు. 5 to 6 years కోసం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ లెవెల్స్ దగ్గర? 5 to 6 years నాట్ ఎ బ్యాడ్ ఐడియా. కానీ రివ్యూ మాత్రం ఎప్పటికప్పుడు మీరు అట్లీస్ట్ ఇఫ్ నాట్ క్వార్టర్లీ ఒక 1 yearకి ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉండాలండి. సో కొంచెం డైవర్సిఫైడ్ ఉంటే బాగుంది. ఈ డిఫెన్స్కి సంబంధించిన యూజువల్లీ దిల్ టేక్ ఏ వెరీ లాంగ్ టైం. ఐటీసీ ఇప్పుడు చాలా రోజుల నుంచి అది 250 to 300 రేంజ్లో ఉంది కాబట్టి ఐ థింక్ ద సెలెక్షన్ ఈజ్ రీజనబుల్లీ ఓకేనండి. బట్ ఎక్కడికక్కడ 1 yearలో మాత్రం ఒకసారి రివ్యూ చేసుకుంటుండండి. రాఘవ అడుగుతున్నారు, పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్, మణపురం, టెక్స్మాకో ఇన్ఫ్రా, ఉగార్ షుగర్స్ ఇవన్నీ కొన్నారట, పెరగడం లేదు, ఏం చేయాలి? అన్నీ బాగా పెరిగిన తర్వాత కొనుంటారండి. పెరగడం లేదు అనే క్వశ్చన్ అయితే లేదు. డెఫినెట్లీ మీరు కొంచెం హై లెవెల్లో కొనుంటారు కాబట్టి వెయిట్ టిల్ అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 quarter రిజల్ట్స్. ఒకవేళ మీరు హైలో కొన్నప్పుడు ఎప్పుడైనా ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే కొద్దిగా అన్న ప్రాఫిట్ బుక్ చేయాలండి. మనం చాలా లోలో కొంటే కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంటుంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు కొంచెం హై ప్రైస్లో కొన్నారు, బాగా ర్యాలీ వచ్చిన తర్వాత సో ఉంచండి. నెక్స్ట్ 1 2 quarters రిజల్ట్స్లో ఎక్కడైనా జంప్స్ వస్తే మాత్రం హైలో కొన్నారు కాబట్టి ప్రాఫిట్ కొద్దిగా అన్న బుక్ చేయాలి. సో దట్ అట్లీస్ట్ రెస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి ఆ స్ట్రక్చర్ అండ్ ఆ స్ట్రాటజీ ఫాలో అయితే బాగుంటుందండి. శంకర్ అడుగుతున్నారు, మార్క్సన్స్ ఫార్మా కొన్నారట 110 రూపాయలు 2 సంవత్సరాల క్రితం. అలాగే కిటెక్స్ గార్మెంట్స్ కొన్నారు 485లో, ఏం చేయాలి? 2 మార్క్స్ అండ్ ఫార్మా అది కొంచెం స్పెక్యులేషన్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఫర్దర్గా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం వద్దని చెప్తాను. మీరు లాంగ్ రన్ కోసం అయితే ఒక 2-3 ఏళ్ళ కోసం అయితే మార్క్స్ అండ్ ఫార్మాని హోల్డ్ చేయమంటాను. కీటెక్స్ గార్మెంట్ లాస్ట్ రిజల్ట్ బాగా రాలేదండి. దాని కారణంగా ఈ స్టాక్లో అంటే మొన్న రిజల్ట్ కూడా బాగా రాలేదు, అంతకుముందు రిజల్ట్ బాగా వచ్చింది. అయితే ఇది ఈ లెవెల్లో 400 380 దగ్గర ఆగొచ్చు. మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. తర్వాత మెయిల్ రవికాంత్ అడుగుతున్నారు, లుపిన్ కరెంట్ లెవెల్స్లో తీసుకోవచ్చా, మంచిదేనా ఈ నిర్ణయం? ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. బాగా పడ్డది అరౌండ్ 1250 to 1300 రేంజ్లోకి వచ్చింది లుపిన్. బట్ కొద్దిగా ఇప్పుడే ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది ఈ సెక్టర్లో ఎమర్జ్ అవుతాను. లుపిన్ ఈజ్ రీసెంట్లీ లుపిన్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి, అమంగ్ ద టాప్ 3 ఫార్మా కంపెనీస్ విత్ ఎ వెరీ లార్జ్ ఎక్స్పోర్ట్ బేస్. సో ఒకవేళ మీరు లుపిన్ కొనాలి అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 3 price pointsలో కొనండి. ఓవరాల్ ఇక్కడ నుంచి మేజర్గా కరెక్షన్ ఉన్నపోయినా 5 to 7% అండ్ 10% మ్యాక్సిమం. సో 2-3 price pointsలో విత్ మినిమం 2 year వ్యూతో కొనుక్కుంటే బాగానే ఉంటుంది. సో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ రెండు కూడా రిజల్ట్స్లో కొంత డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో 3% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. లక్ష్మీ మిషన్ వర్క్స్ 2% నష్టపోయింది, హ్యాత్వే 1.5%, రేమాండ్ 1.4% కోల్పోయింది, పిఈఎల్, శ్రే ఇన్ఫ్రా, హెక్సావేర్ ఇవి స్వల్ప వీక్నెస్ 1% వీక్నెస్ కనిపిస్తుంది. బట్ గెయినర్స్లో మాత్రం ఏబీబీ 7% పెరిగింది, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 5.5% పెరిగింది, హెచ్డిఐఎల్ 5%, నెట్వర్క్ 18, యూనిటెక్, ఎఫ్ఎస్ఎల్, పోలారిస్, పొంజులాయిడ్, జేపీ అసోసియేట్స్, బాటా ఇండియా, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, డిఎల్ఎఫ్, జీవీకే పవర్, వెల్ కార్ప్ ఇవన్నీ పాజిటివ్గా, కేఈసీ, జేఎంఆర్ ఇన్ఫ్రా వీటిలో గెయిన్స్ కనిపిస్తున్నాయి మనకు. 1-2 మెయిల్స్ తీసుకుని కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. ఇండస్ ఇండ్ బ్యాంక్ శ్రీధర్ అడుగుతున్నారు, ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా? చూడండి, ఇండస్ ఇండ్ బ్యాంక్ రిజల్ట్ బాగా వచ్చినా కూడా అక్కడ నుంచి స్టాక్లో అప్ మూవ్ అనేది ఆగిపోయిందండి. మీరు వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేసి కొనండి. ఎందుకంటే ఇది కంటిన్యూస్గా మార్కెట్ పడుతున్న టైంలో కూడా కరెక్షన్ లేని స్టాక్ అండి. ఇది కొంచెం వెయిట్ చేసి 1400 బిలో వచ్చినప్పుడు 1360 ఆ లెవెల్లో మీరు ఒక బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని కొనుక్కోండి. తర్వాత నాట్కో ఫార్మా ఇంట్రాడే కోసం ఎలా ఉంటుంది? జక్కుల రామ్ అడుగుతున్నారు.
అండి ఇంట్రాడే కోసం అప్పుడు ఆ టైంలో మూమెంట్ ఉన్న స్టాక్స్ సపోజ్ ఈరోజు చూసుకుంటే పిఎస్సి బ్యాంక్స్ వీక్ ఉన్నాయి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ స్టాక్ ఉన్నాయి, అటువంటి వాటిలో వెళ్ళాలండి. ఈ యాక్చువల్గా ఈ ఫార్మా స్టాక్స్ అంత ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు, అయినా కూడా మీరు నాట్కో ఫార్మా మీరు ఇంట్రాడే కోసం నేను అంత క్లియర్గా చెప్పలేనండి. ఓకే, తర్వాత ఈ మెయిల్ విశ్వ పంపించారు. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్లో ఎస్ఐపి చేస్తూ ఉన్నారు. దీనికంటే కూడా మిరే ఎసెట్ ఎమర్జింగ్ ఫండ్, బిర్లా సన్ లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్, ఫ్రాంక్లిన్ ప్రైమా ఫండ్ ఇవి బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో వీటిలోకి ఏదైనా షిఫ్ట్ కావచ్చు అన్నట్లుగా రాసినట్టున్నారు. చాలా పెద్ద మెయిల్ పంపించారు. ఎస్, బెటర్ పెర్ఫార్మింగ్ ఫండ్కి మీరు షిఫ్ట్ కావచ్చండి కంపేర్ టు హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. మీరు చెప్పిన ఫండ్స్ డెఫినెట్లీ ఎస్పెషల్లీ ఫ్రాంక్లిన్లో ప్రైమా ఫండ్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అలాగే మిరే ఎసెట్లో కూడా ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ చాలా బాగా చేస్తుంది. సో తప్పకుండా మీరు షిఫ్ట్ కావచ్చు. ఇంకా మెయిల్స్ చాలా ఉన్నాయి, వీటిని మనం 11 గంటలకి కలిసినప్పుడు తీసుకుందాం. మార్కెట్ అప్డేట్స్తో మళ్ళీ 11 గంటలకు కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.